ఫ్రమ్ ఆలపి కేరళ. ఈ బాబాయ్ కుక్ చేస్తుంది మా కోసమే. చాలా మంది కేరళలో ఆలపిని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అన్నారు. అంత పెద్దగా అయితే నాకు అస్సలు అనిపించలేదు, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. కేరళకు వచ్చామంటే ఖచ్చితంగా బోట్ హౌస్ ఎక్కాల్సిందే అని తేకిడిని క్యాన్సిల్ చేసుకున్నాం. ఇది మాకు అలాట్ చేసిన రూమ్ అన్నమాట బోట్ హౌస్ లో. ఇందులో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏసీ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 9 వరకు మాత్రమే వర్క్ చేస్తుంది అన్నారు. ఇలాంటివి కూడా ఉంటాయని తెలియక మేము నార్మల్ గా బుకింగ్ అయితే చేసేసుకున్నాం. ఇది మా విండో వ్యూ అన్నమాట. రూమ్ లోంచి ఇలా కనిపిస్తది. మనకి ఒక 1 to 2 అవర్స్ కి చాలా బోర్ కొట్టేస్తుంది. రూమ్ లో మనకి ఇలా ఫ్యాన్ కూడా ఉంటది. ఇప్పుడు బాత్రూమ్ చూపిస్తాను. చాలా అంటే చాలా చిన్నగా ఉంటది. కేరళ ట్రిప్ అంతా బానే అనిపించింది, కానీ ఈ ఆలపి బోట్ హౌస్ అయితే మాకు అస్సలు నచ్చలేదు. మునార్ నుంచి ఆలపికి రావడానికి మళ్ళీ 4 hours జర్నీ ఉంటది. మనం వచ్చేదాకా బోట్ తీయలేదు, అది వేరే విషయం. రాగానే ఇలా ఒక డ్రింక్ ఇచ్చారనమాట. ఆ వాటర్ ఈ వాటర్ ఒకలాగే ఉన్నాయి, తాగాల వద్దా అని జోకులు వేసుకున్నాం కాసేపు. కేరళకి రావాలనుకుంటే కేరళ పేజెస్ లో ఉన్న వీడియోస్ కాకుండా మన వాళ్ళు చేసిన వీడియోస్ చూసుకుని రండి, ఎందుకంటే రియాలిటీ చాలా వేరేగా ఉంటది. మీ బోట్ హౌస్ కి వచ్చేసరికి 1:30 అలా అయింది. 2 కి క్లోజ్ అయిపోతుంది, లంచ్ చేసేయండి అని పిలిచారు. మేము వెళ్ళేసరికి ఫిష్ ఫ్రై అయిపోయిందని మా కోసం మళ్ళీ చేసుకుని తీసుకొచ్చారు. అసలు 3 days ఫుడ్ అంత ఏం అనిపించలేదు, కానీ బోట్ హౌస్ లో ఫుడ్ మాత్రం అస్సలు తినలేకపోయాను నేను. 1 to 2 spoons కి అసలు తినాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగా చేశారు. ఆ లంచ్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చి చూస్తే స్పీడ్ బోట్ వచ్చింది. అట్లీస్ట్ ఇదైనా ఎక్కుదామని చెప్పి దీనికి వచ్చేసాం. స్పీడ్ బోట్ రైడ్ కి పర్ హెడ్ 600 పే చేసాం. ప్యాకేజ్ అంటే ఓన్లీ స్టే, వెహికల్, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే వస్తుంది, ప్లాన్ అకార్డింగ్లీ. బోట్ ఒక మార్కెట్ దగ్గర ఆపుతారు. అక్కడ ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్స్ అని చాలా రకాలు ఉంటాయి. అందులోంచి మనం ఏదైనా కొనుక్కుని తెచ్చుకుంటే వాళ్ళు మన కోసం ఫ్రీగా వండి పెడతారు అనమాట. మార్కెట్ లో 2000 పెట్టి తూనే ఫిష్ తో పాటు ప్రాన్స్ కూడా తీసుకున్నాం. అదే కుక్ చేస్తున్నారు అనమాట. బాబాయ్ అయితే ఫుల్ చిల్ మంచిగా కుక్ చేసి పెడుతున్నారు. మాకు ఈ బోట్ హౌస్ నచ్చలేదు, చెక్అౌట్ చేస్తున్నాం అంటే మేము కొని తెచ్చినవన్నీ ఇలా పార్సిల్ చేసి మాకే ఇచ్చేసారు. అంత వర్త్ అనిపించక అప్పటికప్పుడే చెక్అౌట్ చేసేసాం. మేమైతే కొచ్చికి స్టార్ట్ అయిపోయాం. ఎందుకు ఇంకా అని చెప్పి. దీనికన్నా తేకిడిని యాడ్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది.